షో ప్రివ్యూస్ చూడాలనుకుంటున్నారా? లేటెస్ట్ ఎపిసోడ్ చూడాలనుకుంటున్నారా? స్టార్ ఇంటర్వ్యూస్ చూడాలనుకుంటున్నారా? మరెన్నో మీకోసం వెంటనే ZEE5 యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. మన అనుమానం నిజమై అదే గంగ అయితే ఖచ్చితంగా దాన్ని మన కంటికి కనిపించకుండా జాగ్రత్తగా దాస్తుంది. కరెక్ట్గా ట్రస్ట్ వాళ్ళు వచ్చే టైంకి ఆస్తి మొత్తం దాని పేరు వచ్చేలా చేస్తుంది మీ అమ్మమ్మ. ఇప్పుడు మీకొచ్చిన అనుమానం మా అమ్మమ్మకొచ్చినా మనకి లాభమే తప్ప నష్టమేం లేదు. ఎలాగమ్మా? సింపుల్. అది గంగోత్రి అయితే మనకు ప్రమాదమే లేదు. అదే గంగ అని తెలిస్తే దానికే ప్రమాదం. ఎందుకంటే అది గంగ అని తెలిసిన మరుక్షణం దాన్ని భూమి మీదే లేకుండా చేస్తాను. నిజంగానే గంగోత్రి ఈ రెస్టారెంట్లో పనిచేస్తోందా? అవునమ్మమ్మా, అది ఇక్కడే పనిచేస్తుంది. ఓసే, నువ్వు గంగోత్రివి కాదు గంగవి అని నా అనుమానమే. ఆ అనుమానాన్ని నిజం చేయడానికే నేను ఇక్కడికి వచ్చాను. ఇప్పుడు చెప్తాను నీ సంగతి. ఏ గంగా, ఇలారా. బర్త్డే విషెస్ అద్దరిపోయేలా చెప్పాలి. దెబ్బకు తను ఫిదా అయిపోవాలి. ఇప్పుడు ఎదురుగా నా బంగారం ఉంది. బంగారం రా. బంగారం వచ్చావా? మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే బంగారం. బర్త్డే విషెస్ అద్దరిపోయేలా చెప్పాలి. దెబ్బకు తను ఫిదా అయిపోవాలి. ఇప్పుడు ఎదురుగా నా బంగారం ఉంది. బంగారం రా. బంగారం వచ్చావా? మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే బంగారం. అమ్మా గంగా, ఎవరో చూడు. ఈ రోజు ఈ గేమ్ కి లాస్ట్ డేట్. ఇక ఈ ఆస్తికి అంతటికీ వారసురాల్ని నేనే. అప్పుడే ఆస్తి నీదైపోయినట్టు విర్రవీగకే. సంతకం పెట్టే సమయానికి ఒక్క సెకండ్ ముందు నా మనవరాలు గంగ వచ్చినా చాలు, నీ దురాశ దిక్కు లేకుండా పోతుంది. నీ కోరిక నెరవేరనివ్వని. నువ్వేంటే చేసేది? నా కూతురే చేస్తుంది. దాని కూతుర్ని అదే దానింటికి పంపిస్తుంది. అది చూస్తాను. చూడు, వస్తుంది. చూస్తాను. చూడవే. ఏంటి ఏమన్నా? అక్కడికి గంగ వస్తుందా? అవునమ్మా. ఎందుకు? ఎలా దాని పుట్టినరోజు కదమ్మా. నాకు తీపి తినిపించి నా ఆశీర్వాదం తీసుకోవడానికి వస్తానంది. ఎక్స్క్యూజ్ మీ, నేను గౌరీని చూడాలి. తను నీకేమవుతుంది? తను మాకు బాగా కావలసిన మనిషి. ఏ అమ్మాయి, సాక్ష్యాలు లేకుండా పిచ్చి పిచ్చిగా మాట్లాడావంటే బాగోదు. జాగ్రత్త. కావాలంటే మీరే చూడండి సారు.
ఈడియట్. డబ్బు కోసం ఇంత పని చేస్తాడా? అవును సారు, ఇప్పుడు ఇద్దరిని చూసి రేపు ఇంకొకటి చేస్తారు. అలా జరగక ముందే మీరే ఏదో ఒకటి చెయ్యాలి. చేస్తాను, పద. తానే చూడండి చూడండి చూడండి, ఆ అమ్మాయి ఫేస్ ని రివీల్ చేయండి. తానే చూడండి చూడండి చూడండి. సార్, యూ ఈడియట్. ఎంత ధైర్యం ఉంటే నా పర్మిషన్ లేకుండా మన హాస్పిటల్ సీసీ ఫుటేజ్ని ఈ అమ్మాయి దగ్గర డబ్బులు తీసుకొని చూపిస్తావా? నో సార్, నేనేం అలా చేయట్లేదు. నువ్వు డబ్బులు తీసుకోలేదు? లేదు సార్. నువ్వు తీసుకోకపోతే ఇంత డబ్బు నీ దగ్గరికి ఎలా వచ్చింది? నేనంతా చూశాను. హాస్పిటల్ రూల్స్ ను బ్రేక్ చేసినందుకు నీపై సివియర్ యాక్షన్ తీసుకోవాల్సి ఉంటుంది. రెడీగా ఉండు. ఏ ఆఫీసర్, ఇందులో తన తప్పేం లేదు. నాకు బాగా తెలిసిన అమ్మాయి కొన్ని సంవత్సరాల క్రితం తప్పిపోయింది. ఇప్పుడు మళ్ళీ తను మీ హాస్పిటల్కి వచ్చిందని తెలిసి తను ఎలా ఉంటుందో చూడాలనుకున్నాను. అది కూడా తప్పా? తప్పే. మా పర్మిషన్ లేకుండా మీరు ఇలా చేయడం చాలా పెద్ద తప్పు. పైగా మా సిబ్బందికి లంచం ఇచ్చావు, అది ఇంకా తప్పు. అందుకే మీరు చేసిన పనికి మీ మీద కూడా యాక్షన్ తీసుకోవాల్సి ఉంటుంది. అది గుర్తుంచుకోండి మేడం. అది కాదు సార్, తనని నేను చూడాలి. కావాలంటే మీకు కూడా ఎంత కావాలో చెప్పండి, పాడేస్తాను. మేడం, మీకు ఒకసారి చెప్తే అర్థం కాదా? ప్లీజ్, మీరు ఇలాగే చేశారంటే నేను పోలీస్ కంప్లైంట్ ఇవ్వాల్సి ఉంటుంది. ప్లీజ్ దయచేసి వెళ్ళిపోండి ప్లీజ్. ఛ! ఛ! ఇదిగో ఆ అమ్మాయి ఎక్కడుంది చూడు. ఆ అమ్మాయి 10 ఏళ్ల క్రితం ఎలా ఉండేదో తనకు తెలియకుండా నువ్వే బొమ్మ గీసి చూపించాలి. అలాగే మేడం. మా ఇంటి ఆడపిల్లని వాళ్ళింటికి కోడలుగా పంపించాలనే ఉద్దేశంతోనే ఇప్పుడు ఇక్కడికి వచ్చాం. వీరభద్ర గారి పెద్ద కొడుకైన దేవాబాబు. అయితే మంచి లాయర్ని మాట్లాడండి. లాయర్ ద్వారానే వెళదాం. లాయర్ని పోలీసుల్ని వాళ్ళు లెక్క చెయ్యడు. అక్కడే ధనుష్ తప్పు చేస్తాడు వర్ష. న్యాయం మన వైపు ఉంటుంది. ప్రియాని మనం ఈజీగా తెచ్చుకోవచ్చు. రేపే లాయర్ని తీసుకుని వెళ్దామండి, ఆలస్యం చేయొద్దు. అలాగే లక్ష్మి, రేపే వెళ్దాం. పొద్దున్నే బయలుదేరాలి కదా, నేను బట్టలు సర్దుతాను.
ప్రేమని వాళ్ళు ఓకే చేసుకున్నారు. అవును మావయ్య, నాదొక చిన్న అనుమానం. ఏంటమ్మా? ఏ ఇంటికైనా బంధువులు వస్తే ఎన్ని రోజులుంటారు? ఒక 3 రోజులు ఉంటారు, లేదా వారం. అంతే కదా? మరి వీళ్ళేంటి నెలల తరబడి ఇక్కడే ఉంటున్నారు? ఎవ్వరికి ఏ ఇబ్బంది లేకుండా ఉండడానికి వెంటనే వాళ్ళి ఇంట్లోంచి వెళ్ళిపోమని చెప్పండి.